జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. మాది పెద్దాపురం. నా పేరు లోహిత్. ఈ తమ్ముడి పేరు వచ్చేసి అరవింద్. సో ఇక్కడైతే మా వెనకాల కనిపిస్తుంది కదండి దుర్గమ్మ తల్లి గుడి. సో ఈ గుడికి ఎదురుగా చూడండి, ఇక్కడ ఇలా వీళ్ళు అంటించారు. అసలు నిజంగా వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనేది వాళ్ళకే అర్థం అవ్వాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటనేది, ఆ ఇంటెన్షన్ ఏంటనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఇలా అంటించారండి. వీళ్ళని ఏం చేయాలనేది నాకేం అర్థం కావట్లేదు. సో ఇక్కడనే కాదు, మా గ్రామంలో మంచినీళ్ళు సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ దగ్గర కూడా ఆయన ముఖ చిత్రం ఉన్నటువంటి టైల్ ముక్కను కూడా బద్దలు కొట్టేసి ముఖం మీద అక్కడ వీళ్ళు ఫ్లెక్స్లు అంటించుకుంటున్నారు. వీళ్ళనే కాదు, ఇలా మత ప్రచారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఫ్లెక్స్లు అయితే అంటించుకుంటున్నారు. సో దీన్ని మనం వదిలేస్తే ఏం చేయలేం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి అయితే రియాక్ట్ అవ్వాలి. ఇలా అంటించే వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసి ఎందుకు ఇక్కడ అంటిస్తున్నారు, ఇక్కడ అంటించేది పని మాట్లాడేది. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నమస్తే సార్. చెప్పండి సార్. మాది పెద్దాపురం అండి, గోపాలపురం మండలం. అవునండి. ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి గుడికి, అలాగే సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ కి మీవేవో ప్రసంగాలు ఉన్నాయని చెప్పేసి పోస్టర్ అంటించారు సార్. హలో సార్, నేను అదే మళ్ళీ చేయమంటారు సార్ ఒకసారి. అలా అని కదండి, ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాత్రి అదే కరెక్ట్ కదండి మా వాళ్ళు. యాక్చువల్లీ ఇప్పుడు మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం సార్. మీరు వస్తానంటే వచ్చి మీ కుర్రోళ్ళతో పీకింగ్ చేస్తే హ్యాపీ, లేదు అంటే మేము చాలా సివియర్గా తీసుకుంటాం. ఎందుకంటే మేము ధర్మ ప్రకారం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం సార్. ఇది ఇప్పుడే బిగించేస్తానండి. అయితే రేపు ఏ టైంకి పంపిస్తారు కుర్రోళ్ళని? నేను నిడదలు వచ్చానండి. లేదు, మీరు నిడదల్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. రేపు 10 టైంకి అంటించిన కుర్రోళ్ళని వెళ్ళి పీకమని చెప్పండి. ఓకే సార్. కాకపోతే నేను చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. నేను ధర్మంగా చెప్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్.